అప్పటి నుంచి మా డాడీ నన్ను నా సిస్టర్ కీర్తిని చూసుకున్నారు. రోజు పొద్దున్నే మా డాడీ మమ్మల్ని నిద్ర లేపేవారు. మాకు స్నానం చేయించి డ్రెస్ వేసి టిఫిన్ తినిపించి స్కూల్ కి తీసుకొచ్చేవారు. మాకేం కావాలన్నా డాడీయే చూసుకుంటారు. మమ్మీ చేసే అన్ని పనులు డాడీయే చేస్తారు. అందుకే మా డాడీయే మా మమ్మీ. మా డాడీని మించిన మమ్మీయే లేదు. ఐ లవ్ యూ డాడీ. మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. మీరు అనుకున్న స్పీచ్, నేర్పించిన స్పీచ్. అవునండి. అమ్మ గురించి కథ చెప్పమన్నారు. అను కీర్తికి సంబంధించి మీరే అమ్మా నాన్నలు, మీ తర్వాతే నేను. ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. అందరికీ నమస్కారం. విన్నర్స్ కి ప్రైజెస్ ఇవ్వడానికి ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్, సంస్కృతి ఈవెంట్ చైర్మన్ శ్రీ అభిరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ అను, డాటర్ ఆఫ్ వసుంధర. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ బన్నీ, అను అండ్ కీర్తి. మూడు కాంపిటీషన్స్ లోనూ మీ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ తీసుకుంది సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మమ్మీ మమ్మీ ఏంటి బన్నీ? నేను ఆటోలో ఇంటికి వెళ్ళి అను గెలిచినట్టు నానమ్మ, తాతయ్య, పెద్దనాన్న వాళ్ళకి చెప్పి అనుకి సర్ప్రైజ్ వెల్కమ్ ప్లాన్ చేస్తాను. ఓకే బన్నీ, జాగ్రత్తగా వెళ్ళు. మనం అనుకున్నట్టుగానే అను గెలిచిందాంటీ. ఇక క్లైమాక్స్ ప్లాన్ చేద్దామా? అందుకేగా వచ్చా. ఎంతో ఆనందపడుతున్న వసు ఏడుస్తూ ఇంటికి రావాలి. ప్లాన్ చేద్దాం.
అమ్మా పావని, మావయ్య. కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే మావయ్య. మావయ్య, ఎవరికోసం అమ్మా చూస్తున్నావు? పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు మావయ్య. నేను కూడా పిల్లల కోసం ఎదురు చూస్తున్నాను పావని. పోటీల్లో పిల్లలు గెలిచారో లేదో అనా మీ ఇద్దరి కంగారు? నా కంగారంతా అను గురించే మావయ్య. తనీ పోటీల గురించి చాలా భయపడింది. అభికి అనుకి వసు ధైర్యం చెప్తూనే ఉంది. అను పోటీల్లో గెలిస్తే తన ప్రయత్నానికి నమ్మకం పెరుగుతుంది. ఇంట్లో వసు, స్కూల్లో బన్నీ అనుని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా జయంతి. బన్నీ ఇలారా. బన్నీ, మిగతా వాళ్ళేరి? కాసేపట్లో వచ్చేస్తాను నానమ్మా. ఈ లోపు మనం ఒక సర్ప్రైజ్ సెలబ్రేషన్ అరేంజ్ చేయాలి. సర్ప్రైజ్ సెలబ్రేషనా? ఎందుకు బన్నీ? అను విన్నాను తాతయ్య. స్పోర్ట్స్ లో, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో, స్పీచ్ కాంపిటీషన్ లో మూడిటిల్లోనూ అనుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అవునా బన్నీ? ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు. అవును పెద్దమ్మా, ఇప్పుడు మనకి పెద్ద గుడ్ న్యూస్. అందుకే అను కోసం సర్ప్రైజ్ సెలబ్రేషన్ చేయాలని నేను స్కూల్ నుంచి ముందే ఇంటికొచ్చేసాను. అను రాగానే తనని థ్రిల్ చేయాలి. మంచి ఆలోచన బన్నీ. అవును బన్నీ, నువ్వే పోటీల్లో గెలవలేదా? నేను గెలవడం ముఖ్యం కాదు నానమ్మా, అను గెలవడమే ఇంపార్టెంట్. అది కాదు బన్నీ, నువ్వు ఎందులోనూ గెలవలేదా అని మీ నాన్నమ్మ అడుగుతోంది. అను కీర్తిలు గెలిస్తే నేను గెలిచినట్టే కదా తాతయ్య. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను.